7/9/2024 హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం సోయబుల్లా ఖాన్ హాలులో దళితుల మధ్య ఉన్న తారతమ్యాలని తొలగించటానికి గత 30 ఏళ్లకెళ్ళి జరుగుతున్న పోరాటం ఏబిసిడీలు. ఆ ఏబిసిడీలు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానానికి అనుకూలంగా అన్ని సంఘాలను మన అభిప్రాయాలు పంచుకుందాం రండి అంటూ బంధు సొసైటీ హైదరాబాద్ వారు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పేర్ల వీరస్వామి గారు అధ్యక్షత వహించగా భరత్ భూషణ్, రాజేందర్, శంకర్ మాలా, కృపాకర్ మాదిగ, కవయిత్రి సుభద్ర, డాక్టర్ సీమశ్రీను మొదలగు వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ అంశాలను చర్చిస్తూ శంకరన్ మాల గారు కొన్ని విషయాలను చెప్పారు. ఆ రోజు అంబేద్కర్ గారు ఆ రోజుల్లో కుల సమస్య పైన కులాలు మొత్తము నదులుగా ప్రవహించి ఒక సముద్రంలో కలవాలి, అది మానవ సముద్రం అయి ఉండాలి. హిందూ సముద్రంలో అన్ని పాయలుగానే ఉన్నది కాబట్టి ఇప్పుడు ఒక మానవ మహోత్తమైన సముద్రం అయి ఉండాలి, అదే బుద్ధిజం అని కూడా తను మాట్లాడాడు. కానీ ఈ శంకరన్ గారు ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలను ఈరోజు ఏబిసిడీలకు అంటగట్టడం, భారతదేశానికి మొత్తానికి సంబంధించిన విషయాలను ఏబిసిడీలు దళితులకు మాత్రమే అంటగట్టడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటూ కృపాకర్ మాదిగ గారు మాట్లాడారు. 32 ప్రాంతంలో ప్రవేశపెట్టి స్టడీ చేస్తూ మిగతా రాజకీయ పోరాటాలు చేస్తూ అన్నీ చేస్తూ చనిపోయే ముందు 56లో ఆయన బౌద్ధాన్ని తీసుకున్నారు. అయితే వర్గీకరణ అంశం వచ్చినప్పుడు కూడా ఒక ప్రతిపాదన 2 వర్గాల మధ్యలో పెట్టారు. ఏమన్నానంటే కులాలుగా విడిపోకుండా సమూహాలుగా విడిపోతే బాగుంటుంది అని నేను ఒక వారి ముందు పెట్టడం జరిగింది. పెద్దవాళ్ళ ముందే పెట్టారు. ఏ రకంగా సమూహాలంటే పూర్తిగా ఇందాక పెద్దలు చెప్పారు, వీరు చెప్పారు వారు చెప్పారు, ఇక్కడ మిత్రుడు చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఏంటంటే అట్టడు స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ, అంటే ఉదాహరణకు మెసెంజర్ అనుకుందాం, మన డిపార్ట్మెంట్ మొత్తం హైరార్కీలో మెసెంజర్ కదా అట్టడుగుల స్థాయి ఉండేది. అట్లా అట్టడుగుల స్థాయిలో మెసెంజర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ ఒక సమూహం చేసుకొని, వాళ్ళు ఎంతమంది సమూహం అంటే దాదాపు 10%లో 8% ఉంటారని నేను అంచనా వేశాను. ఎలా అంచనా వేశానంటే అప్పటికి కేంద్ర ప్రభుత్వం ఒక లెక్క తీసుకొచ్చింది. ఎవరి కూలీనాలు చేసుకున్న వాళ్ళందరినీ ఒక సమూహంగా తీసుకొచ్చి వాళ్ళకు కూలి ఇవ్వాలని, సంవత్సరానికి కనీసం 200 రోజులు కూలి ఇవ్వాలని నిర్ణయం చేసింది. అంటే ఉద్యోగులు కాని వాళ్ళు, బిలో పావర్టీ లైన్ అనే పదం వాడారు. దాన్ని అది అన్ని వర్గాలకు ఉపయోగించారు, మనకే కాదు. మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దాంట్లో. బిలో పావర్టీ లైన్లో మొత్తం భారతదేశంలో ఎవరు ఎక్కువ ఉన్నారంటే మన వాళ్ళు ఉన్నారు. ఆ బిలో పావర్టీ లైన్ ఇక్కడ మెసెంజర్ క్యాడర్తో కలుపుకొని ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని ఒక ఏ గ్రూప్గా పెడదాం. అది ఒక ఏ గ్రూప్ అందాం. అక్కడ మళ్ళీ మాది అనేది ఏం లేదు, అక్కడ వాళ్ళని ఏ గ్రూప్గా పెడదాం. బి గ్రూప్ ఎవరంటే ఇక్కడ మెసెంజర్ పైన ఉన్న వాళ్ళు, ఆఫీసర్కు కింద ఉన్న వాళ్ళని, ఆ స్థాయిగా ఇన్కమ్ ఉన్న వాళ్ళని, అంటే కనీసం 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే వాళ్ళకి కొంత ఇన్కమ్ వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉన్న వాళ్ళంతా వాళ్ళు బిలో పావర్టీ లైన్. మేము ఉన్న వాళ్ళు కొంత సంపాదించుకున్న వాళ్ళని చూస్తే వాళ్ళని మనం కలిపి బి గ్రూప్గా పెడతాం. వాళ్ళకు 5% పెడతాం. 8 + 5 13%. రెండోది ఏమన్నానంటే ఇంకా లాస్ట్లో మా భరత్ కుమార్ అన్న గారు ఉన్నట్టుగా ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, టీఎస్లు, ఆఫీసర్లు, మేము కూడా బ్యాంకులో ఉండే ఆఫీసర్లు అయ్యాం కదా అప్పటికి. ఆ రకంగా ఆఫీసర్లు అందరూ ఎంత శాతం ఉన్నారా మనం అంటే 1.5% ఆఫీసర్లు. 1.5 ఆ రోజుల్లో. ఈ రోజైతే ఇంకా తగ్గిపోయారు. ఆ రోజుల్లో 1.5% ఆఫీసర్లు ఉన్నారు మన వాళ్ళు. ఒక 2% పెడతాం.
అంటే వాళ్ళ పిల్లలకు కూడా అవసరం కదా. ఆయన ఆఫీసర్ అయినంత మాత్రం పిల్లలు ఆఫీసర్లు అవుతారా? కావచ్చు, కాకపోవచ్చు. ఆయనకున్నంత మేధాశక్తి వాళ్ళ పిల్లలకు వస్తుందా? ఆయన కంటే ఇక్కడ భరతభూషణ్ ఒక్కడిని అంటలేని ప్రశ్న మన అందరికీ. కాబట్టి నా పిల్లలు కావచ్చు, ఇంకోళ్ళ పిల్లలు కావచ్చు, ఒకళ్ళు వాళ్ళ మేధాశక్తి అంత స్థాయికి పెరగవచ్చు, కొందరికి పెరగవచ్చు. మరి పెరగని పిల్లలకి ఏం చేయాలి? అప్పుడు ఒక భరతభూషణ్ గారు, శంకర్ గారు, మిగతా వాళ్ళు పైకి వచ్చారు కాబట్టి వాళ్ళ పిల్లలు పక్క పడేద్దామా? అట్లా చేయడానికి వీల్లేదు. వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి. ఆ ఉద్దేశంతో 2% అనేది ఆ గ్రూప్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన చేసి ఇద్దరి ముందు పెట్టాం. ఈ వర్గీకరణ ఉద్యమం పోరాటం అయిన తర్వాత 5 సంవత్సరాలు. ఈ దానికి ఎవరున్నామని అంటే ఆ రోజున నేను ఒకటి, ప్రేమ్ కుమార్ ఒకటి, మైసాయ్ గారు. మైసాయ్ చనిపోయాడు, ప్రేమ్ కుమార్ రీసెంట్ ప్రేమ్ కుమార్ చనిపోయాడు. మేము ముగ్గురం కలిసి ఈ యొక్క అంశాన్ని తీసుకొని ఆ రోజున పెద్దవాళ్ళతో మాట్లాడాం. ఇద్దరు పెద్దలు ఏమన్నారంటే, ఇది ఇప్పుడు తర్వాత ఆలోచిద్దాం, దీని గురించి ఒక ఉద్యమం నడుస్తుంది కదా, ముందు దాని గురించి ఆలోచిద్దామని అన్నారు. ఈ అంశాన్ని ఎవ్వరు ఆలోచన చేయలేదు, ఎవరు పట్టించుకోలేదు. చివరికి మన పెద్దన్న, నాకంటే చిన్నోడు కావచ్చు, వయసు అది వేరు, ఉద్యమంలో పెద్దవాడు కంటే పెద్దన్న మందకృష్ణ గారి ఎమ్మెల్యే పాటలతో కూడా కలిశారు. ఒక్కరు నేను ఆయన ఇద్దరినే ఉన్నాను. కలిసి నా యొక్క అభిప్రాయం చెప్పాను వారికి కూడా. అన్న ఇట్లా ఉంటే బాగుంటుంది, ఆలోచన చేయండి బ్రదర్, ఇది ఎంతవరకు ఒప్పుకుంటారో లేదో నేను మాట్లాడతాను మా వాళ్ళతోటి, తర్వాత ఆలోచిస్తామన్నారు. వారు కూడా తర్వాత ఏం చెప్పలేదు, నేను కూడా ఇవ్వలేదు. ఇది జరిగింది. ఇప్పుడు కొన్ని ప్రతిపాదనలు మనం ముందుకు తీసుకొచ్చారు శంకర్ గారు. ఒకటి, ఒక 3 గ్రూపులుగా చేస్తే సరిపోతుంది అనేది. రెండవది, మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వీలు వెంట దాన్ని విచారణ చేస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా ఈ 2. నిజానికి ఒక 20 ఏళ్ల క్రితం జేడి శ్రీలం గారు వార్తాపత్రికలో ఒక వ్యాసం రాశాడు. ఏమని రాశాడంటే, ఉభయతారకంగా వర్గీకరణ సాధ్యమే అని చెప్పి రాశాడు. చాలా పాయిజన్డ్ ఆర్గ్యుమెంట్ అందులో తీసుకొచ్చాడు ఆయన. ఏమిటి విషప్రాయమైనటువంటి వర్గీకరణ వ్యతిరేకమైనటువంటి ఆర్గ్యుమెంట్ అంటే, అందులో ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరిలో గ్రూప్లో పెడదామయ్యా. ఆఖరి గ్రూప్లో ప్రొఫెషనల్స్, చిన్న చిన్న ఉద్యోగులు, లేకపోతే కొంచెం మీడియంగా ఉండేటువంటి ఆదాయ వర్గాలు, వాళ్ళందరినీ మధ్య గ్రూప్లో పెడదాము. వ్యవసాయ కూలీలు, జోగినీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య పనివాళ్ళు, జోగినీలు, డైలీ వేజ్ లేబరర్స్, ఇట్లాంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వల్నరబుల్ కండిషన్స్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ముందు గ్రూప్లో పెడదాము. అప్పుడు 59 కులాల్లో కూడా ఏ కులంలోని ఏ పేదవాడు కూడా అవకాశాలు పొందకుండా తప్పించుకొని పోజాడాడు. కాబట్టి 3 గ్రూపులుగా చేసి అందరినీ పెట్టేద్దామని చెప్పన్నాడు. ఇది అగ్రకులాల వాళ్ళు వింటే చప్పట్లు కొడతారు. మరి అంటే భలే అన్నాడు కదా జేడి శ్రీలం గారు, ఇది కరెక్టే కదా అని చెప్పి అనుకుంటారు. కానీ ఇది చాలా విషప్రాయమైనటువంటి ఆర్గ్యుమెంట్ అని చెప్పి నేను ఆ రోజు ఆయనకి చెప్పాను. ఏమిటి అని చెప్పానంటే, అక్కడ మళ్ళీ ఇప్పుడు డక్కలోడితో మాదివాడు పోటీ పడలేకపోతున్నాడు, డక్కలోడితో పాకివాడు పోటీ పడలేకపోతున్నాడు, రెల్లోడు, పాకివాడు, పంచమ, కొడగలి, గొడవరి, తోటి వాడు, మేతల్ వాళ్ళు డక్కలోడితో పోటీ పడలేకపోతున్నారు, డక్కలోడు మాదిగోడితో పోటీ పడలేకపోతున్నాడు, మాదిగలు మాలలతో పోటీ పడలేకపోతున్నారు, మాలలు ఆదియాల్లో మాలలతో పోటీ పడలేకపోతున్నారు అనేది కదా పంచాయతీ. కానీ ఇది గమనంలోకి తీసుకోకుండా పక్కకు పెట్టితే ఆ చాలా తెలివిగా, అతి తెలివితో జేడి శ్రీలం గారు తీసుకొచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ప్రతి గ్రూపులోనూ అందరూ ఉంటారు. అంటే పాకివాడి కాడ మాలాయన ఉంటాడు, డక్కలాయన కాడ మాలాయన ఉంటాడు, అన్ని గ్రూపుల్లో మాలలు అనేటువంటిది సారాంశం. అంటే వర్గ విభజన, ఆర్థిక వర్గ విభజన చేస్తొస్తున్నాడు ఆయన తెలివిగా, సామాజిక వర్గ విభజన కాకుండా. సో పేదవాళ్ళంతా ఒక గ్రూపులో, మధ్యతరగతి వాళ్ళు ఒక గ్రూపులో, అధికాదాయ వర్గాలు ఒక గ్రూపులో అనేటువంటి పేరుతో ఇది చాలా కాలం క్రితం వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్. ఇది సరైనది కాదు శంకర్ గారు. అట్లాగే మీరు ఏదైనా కొత్త విషయాలు ప్రతిపాదన తీసుకొస్తే బాగుంటుంది. మాకు ఇవన్నీ కూడా బాధ కలిగించే సుప్రీంకోర్టు తీర్పుని మళ్ళీ
మళ్ళీ తిరగదోడాలనేటువంటి విషయం కానీ లేకపోతే ఇట్లాంటి ఆర్థిక వర్గాలుగా మనం చేసుకున్నట్లయితే ముందున్న ఆర్థిక వర్గాల్లో ఎవరికి అన్యాయం జరగకుండా ఉంటుంది అనేటువంటిది కొత్త ఆలోచన కాదు. ఇది మీ ముగ్గురు మైసయ్య గారు మీరు ఇంకొక ఆయన తీసుకొచ్చినటువంటి మీరు చర్చించుకున్నారేమో మాకు తెలియదు, కానీ పబ్లిక్గానే 20 ఏళ్ల క్రితం వార్తలో ఉభయతార్కికంగా వర్గీకరణ సాధ్యమైనటువంటి వ్యాసము జేడీసీలం గారు రాశారు. ఇది అగ్రకులాల వాళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళు చప్పట్లు కొడతారు ఆయనకి, కానీ మాబోటి డక్కల వాళ్ళ పక్షంగా లేకపోతే నేతల పక్షంగా మాదిగల పక్షంగా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఈ ఆర్గ్యుమెంట్ని హర్షించరు, దీన్ని వ్యతిరేకిస్తారని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అట్లాగే నేను